పూరా లోకల్ రైట్. ఇప్పుడు మనం ప్రస్తుతం సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఏదైతే ఇక్కడ కూల్చేశారో మేము ఇక్కడ నుంచి జరగని పరిస్థితి, మేము ఇక్కడే ఉంటాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ ఉంటున్న వాళ్ళైతే అంటున్నారు. ఇవి మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, ఇవి మా సొంత ల్యాండ్స్, డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు మా ఇళ్ళని కూలగొట్టేశారు కానీ మమ్మల్ని మనుషులను మాత్రం మాలో ఉన్న ఇది మా సొంత స్థలం అనే ఆ ధైర్యాన్ని మాత్రం మీరు కూల్చలేరని చెప్తున్నారు వీళ్ళు ధైర్యంగా. అలాగే ఇక్కడ ఉంటున్న స్థానికులు ముఖ్యంగా చెప్తున్న పరిస్థితి ఏంటంటే కూల్చేసిన దగ్గర నుంచి స్థానిక కార్పొరేటర్ అయినా, ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే అయినా, ఇక్కడున్న రాజకీయ నాయకులు, చిన్న చిన్న లీడర్స్ అయినా ఎవరు రాని పరిస్థితి, వాళ్ళని ఎవరు మీకు ఎలా ఉంది పరిస్థితి, మీది ఏంటి అని అడగని పరిస్థితి అని వాళ్ళు అంటున్నారు. మేము కనీసం తిన్నామా, మంచినీళ్ళు తాగామా అని ఏ రాజకీయ నాయకుడు, ఏ లీడరు ఇంతవరకు అడగని పరిస్థితి. ఓట్ల టైంలో అయితే చాలామంది వచ్చి అడిగారు అని చెప్తున్నాడు ఆయన స్థానికుడు. ఇప్పుడు అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు నిన్నటి నుంచి ఎవరన్నా రాజకీయ నాయకుడు వచ్చారు ఇక్కడ? రాజకీయ నాయకుడు ఎవ్వరు రాలే. నిన్న నుంచి ఆదివారం నుంచి ఉపవాసం మేము ఉండరు జనాలు అని. బియ్యమాని కూరగాయలు పోయినాక 7 కిలోలు వండుకుంటాం అన్న వానకు. మాకు ఉండడానికి బియ్యం కూడా తడిచిపోయినాయి అన్ని. ఓట్ల టైంలో రాజకీయ నాయకులు వచ్చి ఓట్లు ఏమని అడిగిరా? అడిగిరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బదిలాడిరు, మామూలు గెలిపిరు, మార్పు తెస్తా, మంచిగా చేస్తాను తమ్ముడు, మీకు 5-5 లక్షలు గిట్ట ఇస్తాన్నారు. మేము అనుకున్నాం ఇంకా మంచిగా పేదలను బతికిస్తాడు కదా, లేని వాళ్ళని అమ్మ ముందుకు తెస్తారు కదా. మాకే డబుల్ బెడ్రూమ్లు ఏం లేవు, ఇండ్లు లేవు అన్న, ఏడ జాగా లేదు. ఇక్కడ పట్టుకుని అయితే బతున్నాం. ఇక్కడ ఉన్న గుడిసెలు ఇక్కడ వచ్చి కూల కొడితే ఏం వస్తుంది అన్న వాళ్ళకు. అపార్ట్మెంట్లో వదిలిపెట్టారు, గుడిసెల మీద వాడరు. వాళ్ళకి తెలివి చూడు. ఇది అయితే రేవంత్ రెడ్డి దాకా తెలవాలా. అపార్ట్మెంట్లో ఎందుకు వదిలిపెట్టారు ఇలాస్ని? అది మోతేవాళ్ళు అయితే అది కూలగొట్టాలి, అమ్మున్నాడు. మరి అది పిక్నిక్ వచ్చి కూలగొట్టాలి నాడు. అవి ఏం చేసినా ఏం మోతేవారాడు. మేము గరీబ్ పోలమ్మా, గరీబుల మీద వాడద్దు, ఉన్నోని మీద వాడు. అయ్యో ఇలా అసలు అన్నీ అట్లనే ఉన్నాయి. పేదవాళ్ళని మొత్తం ఆర్చిపెట్టినాడు. మీకు కూలి అయితే చేస్తున్నాగా, మేము చేస్తేనే అందరు బతికేది. మమ్మల్ని వదిలిపెట్టి ఒక నెల టైం ఇచ్చి ఒక రూములు చూపించానా, పోమంటే పోతుండే. తినడానికి ఏమైనా ఉన్నాయో. నిన్న నుంచి వానలు పడ్డాం, వానల నుంచి ఒకటే పరిస్థితి. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, ఒక పాప. నా పేరు శీను. మాకైతే ఊళ్ళో ఇల్లు లేదు, అల్లు పొలం లేదు. నువ్వు 7 దాకానే పోనీది మాకు ఇళ్ళకి జాగా స్థలం చూపిస్తే బాగా పుణ్యం వస్తుంది. గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎవరు కానీ ఉన్న వాళ్ళకి అంతా న్యాయం జరగాల, అన్యాయం జరగవద్దు. మన పెద్ద పెద్ద పిల్లలను వదిలిపెట్టి గరీబోని మీద పడొద్దు కదా. ప్రపంచం ఉన్నది న్యాయానికే. పేదోని గురించి వచ్చిందా గవర్నమెంట్, ఉన్నోని గురించి వచ్చిందా? పేదోని గురించి వచ్చింది గవర్నమెంట్. పోయి అంతా ఉన్నోని కూర్చోలు పెడితే ఆడ ఏం చేశాడు? ఉన్నోడు ఆలాలు దొంగలు, పెద్ద దొంగలు వాళ్ళే. జేమ్స్ వాళ్ళు ఏం పని చేసి ఇన్ని రోజులు మొత్తం కోట్లు తీసుకున్నారు. పేదవాడు వచ్చి ఇల్లు కట్టిండు అన్న, గరీబోని పొట్టమినా కూడా దాని రూల్స్లో ఉంది, ఏం లేదు. కూలగొట్టిన దగ్గర నుంచి మేము అన్నం కూడా తినని పరిస్థితి. మాకు బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. ఎందుకంటే నిన్న వచ్చి దౌర్జన్య కూలగొట్టినప్పుడు మొత్తం అన్నీ నాశనం అయిపోయాయి. వంట సామాగ్రి నాశనం అయిపోయింది. మేము పెట్టుకున్న సెటప్, కిచెన్ సెటప్ లాగా వంట వండుకుందామని పెట్టుకున్న సెటప్ని కూడా నాశనం చేశారు. ఇప్పుడు మేము ఎట్లా వండుకుందామనే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ సామాన్ అసలు మొత్తం నేలమట్టం చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన విజువల్స్లో దయచేసి మాకు కనీసం తినడానికి తిండైనా ఎవరైనా రాజకీయ నాయకుడు ముందుకొచ్చి, నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఎవరైనా పెద్దవాళ్ళు, నిజాయితీ గల పరులు, హైడ్రాకు మేము దమ్ముగా ఎదురుగా నిల్చొని మాట్లాడతాం. ఎందుకంటే నేను ఎలాంటి అవకతవకలకు ఇంతకుముందు పాల్పడలేదు అని నమ్మకం ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు కనీసం ఫుడ్ అన్నా పెట్టించండి బాబు, మా పరిస్థితి దారుణంగా ఉంది అని అంటున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు మాట్లాడి వర్షంలో ఉండి మాకు జ్వరాలు కూడా వస్తున్నాయి, మా పిల్లలు కూడా తినని పరిస్థితి అని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా వచ్చి కూల్చేసి కనీసం మా ఆరోగ్యాలను కూడా నాశనం చేసే విధంగా ఉంది అని చెప్తున్నారు.